నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారిన బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయగా అక్కడ సైనిక పాలన అమల్లోకి వచ్చింది. జూలై నుంచి జరుగుతున్న ఆందోళనలో 300 మంది మృతి చెందగా నిన్న ఒక్కరోజే 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది పోలీసులు ఉన్నారు. ఇవాళ జరిగిన ఘర్షణలో మరో 6 మృతి చెందారు. పరిస్థితి మరింత దిగజారిన వేళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. నిరసనకారులు హసీనా అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించగా ఆమె సైన్యం సాయంతో అక్కడి నుంచి హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆమె భారత్లోని త్రిపుర రాజధాని అగర్తలా వచ్చినట్లు సమాచారం. బంగ్లాదేశ్లో రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన ఆర్మీ చీఫ్ వాకర్ ఈజ్ జమాన్ దేశంలో సైనిక పాలన విధించారు. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన విద్యార్థులు, ప్రజలు హింస విడనాడాలని పిలుపునిచ్చారు. హింసాత్మక ఘటనల్లో మరణాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. శాంతి నెలకొనగానే కర్ఫ్యూను ఎత్తివేస్తామని తెలిపారు. అంతర్జాతీయ విపణుల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 2222 పాయింట్ల పతనం కాగా నిఫ్టీ 662 పాయింట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది జూన్ 4 తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ ఒకే రోజు ఈ స్థాయిలో భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మళ్లీ ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థపై భయాలతో పతనమయ్యాయి. క్రితం ముగింపు కంటే 2400 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో 28,296 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పడిపోయింది. మదుపర్లు ఆచితూచి స్పందించడంతో ఆద్యంతం మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. తరువాత తగ్గిన ధరల వద్ద కొనుగోళ్లు జరగగా ఒక దశలో 79,780 పాయింట్ల గరిష్ట స్థాయిని సూచీ తాకింది. చివరికి 78,759 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 662 పాయింట్ల నష్టంతో 24,055 పాయింట్ల వద్ద స్థిరపడింది. అమెరికాలో జూలై నెలలో ఉద్యోగాల కల్పన అంచనాల కంటే నెమ్మదించడం, జపాన్ కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచడమే స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీసింది. వ్యవసాయేతర రంగాల్లో జూలై నెలలో 1.14 లక్షల ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. వాస్తవానికి ఇది 1.75 లక్షల వరకు ఉండొచ్చని ముందస్తు అంచనాలు వేశారు. జనాభా వృద్ధికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించాలంటే ఈ సంఖ్య 2 లక్షల వరకు ఉండాలని గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఆ సంఖ్య చాలా దిగువన ఉండటం వల్ల మాంద్యం రావచ్చనే అంచనాలు వెలువడ్డాయి. మరోవైపు అమెరికాలో నిరుద్యోగిత రేటు 4.3% చేరింది. ఇక బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇటీవలే వడ్డీ రేట్లను 0.25% పెంచింది. బాండ్ల కొనుగోళ్లను కూడా తగ్గించింది. ఫలితంగా అక్కడి కరెన్సీ యెన్ బలపడింది. ఈ పరిస్థితిలో నష్టాలను నివారించడం కోసం మదుపర్లు తమ వాటాలను విక్రయించడం ప్రారంభించారు. ఫలితంగా అమెరికా టెక్ స్టాక్స్లో అమ్మకాలు వెలువెత్తాయి. జపాన్ మార్కెట్లు ఒక దశలో 10% మేర పడిపోయాయి. ఈ ప్రభావం దక్షిణ కొరియా, తైవాన్ స్టాక్ మార్కెట్లపై పడగా ఆ మార్కెట్లు సుమారు 8% మేర నష్టపోయాయి. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం కూడా స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రభుత్వ పాలనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు తేల్చి చెప్పారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, మళ్లీ దాన్ని నిలబెట్టుకోవాల్సి ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఎమ్మెల్యేలను గౌరవించాల్సిందేనని కలెక్టర్లకు సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పేది అధికారులు వినాలని, వారి ఆలోచనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల్ని నిబంధనల కోణంలోనే కాకుండా మానవీయ కోణంలోనూ పరిష్కరించాలని కోరారు. ఇకపై ఆకస్మిక తనిఖీలకు వస్తానని సీఎం చెప్పారు. కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయికి వెళ్లాలన్నారు. గత ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు నుంచి ప్రజావేదిక కూల్చి విధ్వంసం ప్రారంభిస్తే ప్రస్తుత కలెక్టర్ల సమావేశం అభివృద్ధికి నాంది కావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో కలెక్టర్లదే కీలక బాధ్యతని చంద్రబాబు చెప్పారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారని, అన్ని భూ కబ్జాలపైనే ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ఏడాదికి 33,000 కోట్లతో పేదవాళ్లకు పెన్షన్ల రూపేణా ఇస్తున్నామన్నారు. 14 లక్షల మంది అత్యంత నిరుపేదలు ఉన్నారని, వారిని పేదరికం నుంచి బయటపడేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఫేక్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. అక్టోబర్ 2న ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల చేస్తామన్న సీఎం జిల్లా స్థాయిలో విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వ్యవస్థలను బలోపేతం చేసి కాపాడటానికే తాము ప్రభుత్వం ఏర్పాటు చేశామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలెక్టర్లకు సూచించారు.
97% స్ట్రైకింగ్ రేటుతో ఏర్పడిన ఎన్డీఏ సర్కార్ జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వమని తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి గ్రామాలను బలోపేతం చేస్తామన్నారు. గ్రామాల్లో సాలిడ్ మేనేజ్మెంట్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పిఠాపురంలో ద్రవ్య వ్యర్థాల నిర్వహణను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నట్లు వివరించారు. ఈ సంవత్సరం 5,40,00,000 గృహాలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్లకు పవన్ వివరించారు. కొత్త రోడ్లు వేయడం, ఉన్న రోడ్లు బాగు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అటవీ విస్తీర్ణం పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలు చేసేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదన్నారు. బలహీనమైన రాజ్యాంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తుందని అన్నారు. అనుభవం ఉన్న చంద్రబాబు నేర్చుకోవలసుకునే తమలాంటి వారు కలిసి వ్యవస్థలను ముందుకు తీసుకువెళ్తామన్నారు. చంద్రబాబు విజన్ను తాము ముందుకు తీసుకువెళ్తామని పవన్ తెలిపారు. అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు జన్మభూమి అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అమెరికాలో స్థిరపడి ఆ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన వారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో మెట్రో, సెమీ అర్బన్, రూరల్ అనే 3 వలయాల ప్రాతిపదికగా అభివృద్ధికి చర్యలు చేపట్టామని, అందుకు సహకారాన్ని అందించాలని కోరారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సరసన ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోబోతోందని, ఈ సిటీలో ప్రవాసుల పెట్టుబడుల ఆవశ్యకత ఉందని చెప్పారు. తెలంగాణలో పెట్టే ప్రతి రూపాయికి ఎన్నో రెట్లు ప్రయోజనం చేకూరుతుందన్న సీఎం ఈ విషయంలో తనదే గ్యారంటీ అని చెప్పారు. సొంత దేశంలో పెట్టుబడులు పెట్టి తగిన అభివృద్ధి సాధిస్తే అది ఎంతో తృప్తినిస్తుందనే విషయాన్ని గ్రహించాలని ముఖ్యమంత్రి ప్రవాస భారతీయులకు సూచించారు. తెలంగాణలో సాఫ్ట్వేర్, ఫార్మా, హెల్త్ కేర్, ఫ్యూచర్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు. తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఉండేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సీఎం తెలిపారు. తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవనానికి రంగారెడ్డి జిల్లా బ్యాంకగంజ్ కంచె వద్ద శంకుస్థాపన చేసినట్లు సీఎం గుర్తు చేశారు. ఈ యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో ప్రతి ఏడాది 20,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వడం సహా ఆయా కంపెనీల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏడాదికి 1,00,000 మందికి శిక్షణ ఇచ్చే విధంగా స్కిల్ వర్సిటీని విస్తరించనున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యాంకగంజ్ కంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఈఎస్సిఐ భవనంలో స్కిల్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతాయని వివరించారు. ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతుండటంతో నాగార్జున సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఉదయం నాగార్జున సాగర్ 6 గేట్లను ఎత్తిన అధికారులు తర్వాత మరో 4 గేట్లు ఎత్తారు. 3 సార్లు సైరన్ మోగించి దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఎత్తారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 583.4 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 292.82 టీఎంసీలకు చేరింది. నాగార్జున సాగర్కు 3,53,999 క్యూసెక్కుల వరద వస్తుండగా 1,13,000 క్యూసెక్కుల వరకు నీటిని వదులుతున్నారు. అటు శ్రీశైలం జలాశయానికి జూరాల, తుంగభద్రల నుంచి 3,61,455 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 4,02,113 క్యూసెక్కులు బయటకు వెళుతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి 2.81 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీసీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్ ఇవాళ జస్టిస్ బేటా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ విచారణలో ప్రభుత్వం తరపున న్యాయవాది మారినట్లు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉన్నందున విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ధర్మాసనం తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో చర్చలు జరిపారు. పలువురు నాయకులతో కలిసి రాజ్యాంగ నిపుణులతో సమావేశమైన కేటీఆర్ 3 ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్, ఎమ్మెల్యేలపైన స్పీకర్కు చేసిన ఫిర్యాదు, వాటికి సంబంధించిన పత్రాలను వారికి అందజేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు కేటీఆర్ బృందానికి తెలిపారు. ఈ అంశంపై
త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని భేటీ తర్వాత కేటీఆర్ తెలిపారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. తద్వారా అక్కడి ప్రజలు తమ నాయకులను ఎన్నుకుంటారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుందని, తీవ్రవాదాన్ని అరికట్టే అవకాశం ఉంటుందని గతంలో మోదీ చెప్పారని ఖర్గే గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆయన మాటలకు భిన్నంగా జమ్మూలో ఉగ్రదాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని విమర్శించారు. 2019 నుంచి ఇప్పటి వరకు 683 ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయన్న ఆయన 258 మంది జవాన్లు, 170 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 25 ఉగ్రదాడులు జరగగా 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఖర్గే తెలిపారు. ఢిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ వరదల్లో చిక్కుకుని 3 సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆ ఘటనపై వివరణ ఇవ్వాలని కేంద్రం ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వస్తున్న ఔత్సాహికుల జీవితాలతో కోచింగ్ సెంటర్లు ఆడుకుంటున్నాయని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జేల్ బుయాన్తో కూడిన ధర్మాసనం మండిపడింది. కోచింగ్ సెంటర్లు మృత్యుగదులుగా మారాయని పేర్కొంది. కోచింగ్ సెంటర్ ఘటన కళ్లు తెరిపించిందన్న సుప్రీంకోర్టు భద్రతా నిబంధనలను పాటించకపోతే ఏ ఇన్స్టిట్యూట్ను కూడా నిర్వహించడానికి అనుమతించకూడదని ఆదేశించింది. ఓల్డ్ రాజేందర్ నగర్లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో 3 విద్యార్థుల మృతి ఘటన దర్యాప్తును ఢిల్లీ పోలీసుల నుంచి సిబిఐకి బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 2నే ఆదేశాలిచ్చింది.